నమస్తే అండి. అర్థం కాని విషయం ఏంటంటే ఒకటి, జగన్ అంటే చాలా తేలికగా చులకనగా చూడడం, లక్షల కోట్లు దోచేశాడు, వాడెంత వాడిని నాశనం చేసేయాలి, రాజకీయంగా తిరగనివ్వకుండా చేసేయాలి, రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసేయాలి, చంపేయాలి, ఉరి తీసేయాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడడం. నేటి పరిస్థితి ఎలా ఉందంటే ఎవరినైనా ఏమైనా అనేయచ్చు, ఏ ఆడరాని భాషలోనైనా ఆడరాని మాటలైనా అనేయచ్చు, వారి భార్యల గురించి మాట్లాడతారు, ఇలా రకరకాలుగా మాట్లాడేయచ్చు. ఒకప్పుడు ఆ రాజకీయ నాయకుడిని ఆ ఒక్క వ్యక్తినే విమర్శించేటటువంటి రోజులు అప్పుడు. కానీ ఇప్పుడు జగన్ ఓడిపోయి ఉన్నాడు, వాడు పిరికోడు, మంచోడు కాదు, దోచేశాడు. ఇంతకీ జగన్ అనేవాడిని జైల్లో పెట్టాలని సోనియా గాంధీ ఎందుకు అనుకుంది, ఎందుకు భయపడింది? జగన్ అనేవాడు ఆ రోజున బయట ఉంటే ప్రమాదకరం అని ఎందుకు అనుకుంది? ఎమ్మెల్యేలు మొత్తం జగన్ వెంట వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఆయన ఏమన్నా దైవాంశ సంభూతుడా లేదా ఆకాశం నుంచి ఊడిపడ్డా? ప్రభుత్వం జారిపోతుంది అని జగన్కు భయపడి జైల్లో పెట్టిందంటే జగను చేతగానివాడా, శక్తివంతుడా, బలహీనుడా, ఏమనుకోవాలి? ఎందుకు జగన్ అంటే భయపడింది? ఇది మొదటగా చెప్పుకోవచ్చు. ఇక రెండో పాయింట్ విషయానికి వస్తే 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండగా ఎంపీ హోదాలో ఉండగా జైలుకి వెళ్ళాడు. ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి తను రాజీనామా చేసి తన తల్లితో కూడా రాజీనామా చేయించి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా బస్తీమే సవాల్ అంటూ ఛాలెంజ్ చేస్తూ ఎంపీగా పోటీ చేసి భారతదేశంలో అంత మెజారిటీ ఇప్పటి వరకు ఎవరు కూడా పొందనటువంటిది అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా అట్లాంటి వాడు పనికిరాని వాడే ఎలా అయ్యాడు? అట్లాంటి వాడు పనికిరాని వాడేనా? ఇచ్చిన మాటకు కట్టుబడి వాదార్పు యాత్ర చేసినటువంటి దాన్ని ఇస్తామన్నటువంటి ప్రకారంగా ఆ పథకాలను అమలు చేసి నవరత్నాలు, అట్లాంటి వాడు చేతగానివాడా, పనికి మాలినవాడా? అతన్ని అరెస్టు చేసి జైల్లో మామూలు ఖైదీలలాగానే చూడాలని వారి చేతిలో అతన్ని ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా అతన్ని అరెస్ట్ చేయించి సామాన్య జైలులో ఉన్నటువంటి వ్యక్తిగా చూడాలి అనేటటువంటి భావన కలిగింది. నీవు అంటే చాలు కేంద్ర మంత్రి చేస్తారు, ఈ అరెస్టులు కూడా ఉండవు అని చెప్పారు నాయకులు. అయితే వినకుండా జైల్లో ఉన్నాడు. అసమర్థుడేనా ఆయన? ఎందుకు పనికిరానటువంటి వాడేనా ఆయన? ఆ తర్వాత 16 నెలలు జైల్లో ఉండి పార్టీ పెట్టి అతన్ని నమ్మి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలు తిరిగి గెలిచి వచ్చారు. 18 అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్ జరిగాయి. అందులో 15 స్థానాలు గెలిచారు. జైల్లో ఉండి పార్టీ పెట్టినవాడు మరి అతను చేతగాని వాడేనా? ఆ తర్వాత అతన్ని ఆపడం కోసం, కంట్రోల్ చేయడం కోసం ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని తెలంగాణ, రాయలసీమలో రెడ్లు ఎక్కువ కాబట్టి వాళ్ళు ఆయనకి అట్రాక్ట్ అవుతారు కాబట్టి అతన్ని ఆపాలి, దెబ్బ కొట్టాలి జగన్ని అని అంటే జైల్లో పెట్టినా పట్టించుకోవట్లేదు, దేన్ని కూడా పట్టించుకోవట్లేదు, దేనికైనా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏకంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రాన్ని రెండుగా చీల్చేసింది సోనియా గాంధీ, 2 రాష్ట్రాలుగా చీల్చేసింది. మరి అతనిలో ఏముంది? ఎందుకని అతన్ని చూసి రాష్ట్రాన్ని విభజన చేయాల్సి వచ్చింది? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ విషయం ఆ పార్టీ వారే చెప్పారు, మనం చెప్పే విషయం కాదు. అతని కోసమే రాష్ట్ర విభజన చేసింది అని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. సోనియా గాంధీ చేశారు అని ఆయన మాట వినటం లేదు అనేటటువంటి విధంగా. ఇక తరువాత 2014లో 3 పార్టీలు కలిసి ఒక్కటై పోటీ చేస్తే 45% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి, వైసీపీకి. పార్టీ పెట్టిన తర్వాత నేరుగా సీఎం అయినటువంటి వారు ఎన్టీ రామారావు గారైతే నేరుగా ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ పెట్టిన మొదట్లో అయినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి. వాళ్ళ నాన్న వల్ల కూడా కాలేదు. ఆయన 25 ఏళ్ళు ప్రయత్నించారు, కానీ జగన్కి ఎలా సాధ్యమైంది? ఆ తర్వాత చెప్పుకుంటే వేల కిలోమీటర్లు తన తండ్రి రికార్డు
చంద్రబాబు గారి రికార్డు, చెల్లి షర్మిల రికార్డు అన్నింటినీ బద్దలు కొట్టి పాదయాత్ర చేసి 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో 3.5 సంవత్సరాల పాటు పాదయాత్ర సందర్భంలో బయటకు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఎలా సాధ్యమైంది, అధికారాన్ని ఎలా దక్కింది, ఎలా దక్కించుకున్నారు? 51% ఓట్లు వచ్చాయి ఆ రోజు. అలానే 151 సీట్లు ఎలా సాధ్యపడింది? అసమర్థుడైతే అలా అసమర్థుడు అనుకుంటామా జగన్మోహన్ రెడ్డిని? మరి ఇప్పుడైతే అతన్ని భారీగా దెబ్బ కొట్టగలిగారు. మళ్ళీ ముగ్గురు కలిస్తేనే అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు మాట్లాడుకున్నారు. పోరాటం అన్నీ కలిస్తే సాధ్యపడింది. ముగ్గురు డైరెక్ట్గా కలిశారు. పరోక్షంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు కూడా, బీజేపీ అంటే పడినటువంటి కమ్యూనిస్టులు కూడా యాంటీ జగన్గా ఈ కూటమికి మద్దతు ఇచ్చారంటే 6 పార్టీల కూటమి. ఆఫ్టర్ ఆల్ జగన్లో ఏముంది? ఎందుకని ఆ 6గురు కూడా కలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇంకా చెల్లెళ్ళిద్దరు కూడా, షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు, తల్లి, ఇంతమంది కలిశారే. ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు, 40% ఓట్లు ఇండివిజువల్గా చూస్తే ఇంతకు ముందు టీడీపీ 40% సీట్లు ఓట్లు తెచ్చుకుంది. వైసీపీకి ఇప్పుడు 40% ఓట్లు. అంత తేలిగ్గా తీసేసిన 40% ఓటింగు ఎలా వచ్చింది? 11 సీట్లే అని చులకనగా తీసేసే వాడి గురించి ఈరోజు పేపర్లలోనో ఎందుకు రాయాల్సి వస్తుంది? ఎందుకు తన మ్యాటర్ వేయాల్సి వస్తుంది? ఎందుకు అంత భయం? ఒకప్పుడు జర్నలిజానికి బ్రాండ్ అంబాసిడర్గా పేరున్నటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు, రెవల్యూషన్లకు జర్నలిజానికి మారుపేరైనటువంటి TV5 లాంటి, ఈటీవీ లాంటి, ఏబిఎన్ లాంటి వాళ్ళు చివరికి పూర్తిగా వన్ సైడ్, ఒకే పక్షాన జగన్కు వ్యతిరేకంగా కార్యకర్తల్లాగా పనిచేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? చేతగానవాడు అనుకుంటే ఆఫ్టరాలేగా ఏముంది తనలో? అతను ఉంటే రానంటున్నారు పారిశ్రామికవేత్తలు అని పదే ప్రసంగాలు చేయటం, పత్రికల్లో వేయటం, ఇట్లాగన్నీ జరుగుతున్నాయి. అతన్ని జీవితంలో రానియకూడదు అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడుతున్నారే. అతను ఆఫ్టర్ అని అంటున్నారే. కానీ అట్లాంటి ఆఫ్టర్ అయినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకంత భయం? ఎందుకంత? అతనిలో ఏముంది? చేతగానివాడేగా. ఎందుకు ఇంతమంది ఆయన్ని భయపడుతున్నారు? ఆయన గురించి ప్రస్తావిస్తున్నారు, ఆయన గురించి రాయడం జరుగుతుంది, ఆయన గురించి చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అతన్ని రానివ్వకూడదు ఇంకా అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు. అతనిలో ఏముందో మరి చూడాలి. నమస్తే.